గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై ఇవాళ సిఐడి కోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో న్యాయస్థానం బెయిల్ ఇస్తుందని భావించిన కూటమి ప్రభుత్వం మరోసారి వంశీని టార్గెట్ చేసింది. కక్ష సాధింపు చర్యలో భాగంగా వంశీపై పీటీ వారెంట్ను జారీ చేసింది. ఇప్పటికే వరుస కేసులతో 90 రోజులుగా విజయవాడ జైల్లోనే ఉన్నారు వల్లభనేని వంశీ. దీంతో ఆయనపై కక్ష గట్టిన చంద్రబాబు ప్రభుత్వం పాత కేసులను తిరగదోడుతోంది. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీపై హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో వంశీపై నూజివీడు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు వల్లభనేని వంశీ. ఆయనకు దగ్గుతో పాటు శ్వాసకోశ సమస్యలు ఉన్నాయి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై ఇవాళ సిఐడి కోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో న్యాయస్థానం బెయిల్ ఇస్తుందని భావించిన కూటమి ప్రభుత్వం మరోసారి వంశీని టార్గెట్ చేసింది. కక్ష సాధింపు చర్యలో భాగంగా వంశీపై పీటీ వారెంట్ను జారీ చేసింది. ఇప్పటికే వరుస కేసులతో 90 రోజులుగా విజయవాడ జైల్లోనే ఉన్నారు వల్లభనేని వంశీ. దీంతో ఆయనపై కక్ష గట్టిన చంద్రబాబు ప్రభుత్వం పాత కేసులను తిరగదోడుతోంది. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీపై హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో వంశీపై నూజివీడు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు వల్లభనేని వంశీ. ఆయనకు దగ్గుతో పాటు శ్వాసకోశ సమస్యలు ఉన్నాయి.